అంటే ఈ సమూయేలు బాధ ఏంటంటే ఇప్పుడు ఇతని పెత్తనం నడుస్తుంది ఇశ్రాయేలీల మీద, ఇతను న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇప్పుడు సడన్గా ఇంకొక రాజు రాచరిక వ్యవస్థను తీసుకొస్తే ఇతని పెత్తనం పోతుంది కదా, రాజు అజమాయిషీలు నడుస్తారు, ఇతని ఆధిపత్యం పోతుంది. కాబట్టి ఆ రాజుని తీసుకురావడం సమూయేలుకి ఇష్టం లేదు. ముందు ఇష్టం లేక నేను యెహోవాని అడుగుతానని చెప్పి యెహోవా దగ్గరికి వెళ్ళి, మరి యెహోవాని లోపల ఏమడిగాడో ఆయన ఏం చెప్పాడో మనకు తెలియదు. మొత్తానికి యెహోవా కూడా ఇష్టం లేదురా అని చెప్పి యెహోవా మీద పెట్టేస్తాడు. ఇశ్రాయేలీలు యెహోవా మాట కూడా వెళ్ళా, నువ్వు ఎన్నన్నా చెప్పు బాబు, మాకు రాజు కావాల్సిందే అంటారు. మరి వీడేం చేసేదేం లేక సరే సౌలు అనే ఒక యువకుడిని తీసుకొచ్చి, ఇతనే యెహోవా మీపై నియమించిన రాజు అని వాడికి అభిషేకం చేస్తాడు, సౌలు అనే యువకుడిని. అంటే ఇశ్రాయేలీయుల్లో మొట్టమొదటి రాజు ఎవరయ్యా అంటే సౌలు. అంతకుముందు సౌలుకు ముందు రాచరిక వ్యవస్థ లేదు